అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్న అన్నా బృందం మరోసారి దీక్షకు ఉపక్రమించింది. అయితే ఈసారి డిమాండ్లపై అన్నా బృందంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. లోక్పాల్ బిల్లు కోసమే దీక్ష చేస్తున్నామని హజారే ప్రకటించగా ఇతర సభ్యులు మాత్రం వేరే డిమాండ్లు ప్రస్తావించారు. వీటిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆదివారం నుంచి నిర్వధిక దీక్ష తప్పదని హజారే హెచ్చరిస్తున్నారు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే లోక్పాల్ బిల్లుపై మరోసారి యూపీఏ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. ఇవాళ్టి నుంచి ఢిల్లీలో తలపెట్టిన నిరాహార దీక్షకు హాజరవుతానని, అయితే ధర్నాలో మాత్రమే పాల్గొంటానని హజారే స్పష్టం చేశారు. లోక్పాల్ బిల్లును సాధించడమే ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. సభ్యుల విజ్ఞప్తి మేరకు 4 రోజులు వేచి చూస్తానని, అప్పటికీ ప్రభుత్వం స్పందించుకుంటే ఆదివారం నుంచి తాను సైతం నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. लेकिन 4 दिन के बाद तो मैं बैठूंगा, भले प्राण भी चली गई तो देश के भले के लिए, समाज के भले के लिए मृत्यु आ गया तो मेरा भाग्य होगा, वो मैं छोड़ूंगा नहीं, करते रहूंगा. హజారే బృంద సభ్యులు కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ మాత్రం 3 డిమాండ్లు ప్రస్తావించారు. కేంద్ర మంత్రుల అవినీతి ఆరోపణల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం, ఎంపీలపై ఉన్న కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలు, పార్టీ అధినేతలపై ఉన్న అవినీతి ఆరోపణల విచారణకు మరో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. అవినీతి మంత్రులు జైలుకు వెళ్లనంత వరకు లోక్పాల్ బిల్లు సాధ్యం కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. एक हम देश के लोगों से अपील करना चाहते हैं कि जो लोग साथ में अनशन कर सकें, जंतर मंतर आके कर सकें, अच्छी बात है, नहीं तो अपने घर में कर सकें, जितने ज्यादा दिन के लिए कर सकें. देश की हालत बहुत खराब है, तो हम देश की जनता से अपील करना चाहते हैं कि 1 दिन का उपवास रखें और देश भ्रष्टाचार मुक्त भारत के लिए प्रार्थना करें. పార్లమెంటు సమావేశాలు మరో 2 వారాల్లో ప్రారంభం కానుండడం వల్ల కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇదే మంచి సమయమని అన్నా బృందం భావిస్తోంది. ఆగస్టు 8 వరకు దీక్షకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అన్నా బృంద దీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.